సినిమా కమర్షియల్ గా హిట్ అయితేనే అది మంచి సినిమా అని కాదు. కొన్ని మంచి సినిమాలు ఉంటాయి కానీ అవి కమర్షియల్ గా ఫ్లాప్ అవుతాయి. అలా అని అది చెత్త సినిమా అయిపోదు కదా. సో ఇప్పుడు మనం 2024 లో తెలుగులో రిలీజ్ అయిన బెస్ట్ మూవీస్ అంటే ఈ వీడియోలో చూద్దాం. ఇందులో కొన్ని మీకు నచ్చకపోవచ్చు కానీ ఇవి నా ఫేవరెట్ మూవీస్ మాత్రమే. మీకు ఈ మూవీస్ లో నచ్చిన మూవీ అంటే కామెంట్ చేయండి. హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ నోమాడిక్ సినిమా. కమిటీ కుర్రోళ్ళు, ఇదే మూవీ ఏ మలయాళంలోనో తమిళ్లోనో వచ్చుంటే మన వాళ్ళు మామూలుగా లేపరు ఆ మూవీని. కానీ తెలుగులో వచ్చింది కాబట్టి కొంతమందికి నచ్చలేదు. ఈ మూవీ చూస్తున్నప్పుడు ఏదో ఒక్క సీన్ కైనా మనం కనెక్ట్ అవుతాం. మళ్ళీ మనం మన చిన్నతనంలోకి వెళ్ళిపోతాం. అంత బాగుంటుంది మూవీ. హనుమాన్ పెద్ద సినిమాల మధ్య చిన్న సినిమాగా వచ్చి చాలా పెద్ద హిట్ అయింది. ఈ సినిమా క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సినిమాలో ఉండే స్క్రీన్ ప్లే యావరేజ్ గా ఉన్నా ఆ క్లైమాక్స్ వల్ల సినిమా రేంజే మారిపోయింది. మధ్యలో వచ్చే మిగతా స్టోరీ కూడా బాగుంటే సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేది. మరి నెక్స్ట్ పార్ట్ లో అయినా ఇప్పుడు చేసిన మిస్టేక్స్ ని కవర్ చేస్తారేమో చూడాలి. 35 చిన్న కథ కాదు, ఇది చిన్న కథ కాదు, ఇది మనందరి కథ. ప్రతి ఒక్క హై స్కూల్ స్టూడెంట్ కదా. దరిద్రం ఏంటంటే ఇలాంటి మూవీస్ మంచి మూవీస్ గానే మిగిలిపోతాయి, కమర్షియల్ గా అంత సక్సెస్ కావు. ఇలాంటి మూవీస్ తెలుగులో తీస్తే చూడరు, కానీ పక్క భాష వాళ్ళు తీస్తే మాత్రం నెత్తిన పెట్టుకుని మరీ చూస్తారు. అదే మ్యాజిక్. ఈ మూవీలో నివేదా థామస్ గారి యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. గామి విశ్వక్సేన్ యాక్ట్ చేసిన ఈ మూవీ చాలా పెద్ద ఎక్స్పెరిమెంటల్. కానీ ఇది కొంతమందికి నచ్చలేదు, బోర్ కొట్టిందన్నారు. అదే టైంలో బ్లాక్ అండ్ వైట్ లో వచ్చిన ఒక మలయాళం మూవీ మాత్రం ఎంత బోర్ కొట్టినా తోపు సినిమా అన్నారు. ఆ మూవీ చూస్తే నిద్ర వస్తుంది, కానీ ఆ మూవీ నచ్చింది. మన తెలుగులో వచ్చిన ఈ గామి మాత్రం నచ్చలేదు. ఇలా ఉన్నారు కొంతమంది తెలుగు ఆడియన్స్. గామి మూవీ స్లోగా ఉండొచ్చు, కానీ దాంట్లో డిస్కస్ చేసిన పాయింట్స్ చాలా బాగుంటాయి. సినిమా నాకైతే చాలా బాగా నచ్చింది. కిరణ్ అబ్బవరం గారిని బాగా ట్రోల్ చేసిన వాళ్ళు సైతం మెచ్చుకున్న సినిమా ఇది. ఇందులో ఉండే మిగతా కథ అంతా చాలా రొటీన్ గా ఉండొచ్చు, కానీ అదిరిపోయే క్లైమాక్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఎంత మంచి పాయింట్ తీసుకున్నారో అంతే బాగా ఎగ్జిక్యూట్ కూడా చేశారు. లక్కీ భాస్కర్ ఈ మూవీ అందరికీ ఫేవరెట్. ఎక్కడా బోర్ కొట్టకుండా రాసుకున్న స్క్రీన్ ప్లే ఈ మూవీకి పెద్ద ప్లస్ పాయింట్ అయింది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మనస్తత్వాలు ఎలా ఉంటాయి అనేది చూపించడం, అలాగే హీరో క్యారెక్టర్ ని అందరూ ఓన్ చేసుకోవడం వల్ల ఈ మూవీ అందరికీ బాగా కనెక్ట్ అయింది. కల్కి 2898 AD ఈ మూవీని టాప్ లో ఉంచడం కొందరికి నచ్చకపోవచ్చు, కానీ ఇలాంటి మూవీస్ ఇండియాలో రావడం చాలా గ్రేట్. అది కూడా ఫ్యూచర్ లో జరిగే ఇన్సిడెంట్స్ కి మన మైథాలజీని కనెక్ట్ చేయడం అనే పాయింట్ చాలా బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ లో కొన్ని ఇష్యూస్ ఉన్నా టోటల్ గా మూవీ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది. మెయిన్ గా ఆ క్లైమాక్స్ కి అయితే థియేటర్స్ దద్దరిల్లాయి. నాకు మాత్రం పిచ్చ పిచ్చగా నచ్చింది ఈ మూవీ. మరి మీకు 2024 లో తెలుగులో రిలీజ్ అయిన మూవీస్ లో బాగా నచ్చిన మూవీ ఏంటి? అలాగే ర్యాంకింగ్స్ ఇస్తే టాప్ 5 లో ఏ మూవీస్ ని యాడ్ చేస్తారు? కామెంట్ చేయండి.